నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఏపీ ఎకానమీ క్లాసులు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం గత వీడియోలో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ గురించి మనకి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్టర్నల్లీ అంటే విదేశీ సహాయంతో నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఏమున్నాయనేటువంటి అంశాలు గత వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ ప్రభుత్వ వ్యయం అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం. ఇది యాక్చువల్గా ఇప్పుడు చెప్పేది మనకి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వానికైనా సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. బడ్జెట్లో మనకి ప్రభుత్వానికి బడ్జెట్లో ప్రభుత్వం యొక్క వ్యయం గురించి కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వ్యయం అనేటువంటి అంశాన్ని కూడా మనం స్టడీ అనేది చేయాలి. నార్మల్గా మనకి 19వ శతాబ్దానికి ముందు ఏం జరిగిందంటే ప్రభుత్వం అనేది ప్రభుత్వ ఇంటర్ఫీరెన్స్ అనేది ఆర్థిక వ్యవస్థలో చాలా తక్కువగా ఉండాలి. ఎందుకోసం అంటే మనకి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలు అనేవి ఉండేవి. దానివలన మనకి డిమాండు సప్లై కలిపి ఈ ఆర్థిక సమతుల్యం ఏర్పడి మనకి ఆర్థిక వ్యవస్థ అనేది రన్ అవుతుంది. ప్రభుత్వం అనేది ఓన్లీ పరిపాలనాపరమైనటువంటి కార్యక్రమాలే చేపట్టాలి, ఎటువంటి ఆర్థికపరమైన జోక్యాన్ని చేసుకోకూడదు. అలా ఉండేటువంటి ప్రభుత్వమే మంచి ప్రభుత్వం అని నమ్మి మనకి 19వ శతాబ్దానికి ముందు ఈ రకమైనటువంటి నమ్మకాలు అనేవి ఉండేవి. ఆ తర్వాత మనకి 1930వ సంవత్సరంలో మనకి ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడింది. ఆర్థిక మాంద్యం. ఈ ఆర్థిక మాంద్యం కాలంలో ప్రభుత్వం యొక్క పాత్ర అనేది బాగా విస్తరించడం అనేది జరిగింది. ఎలా అంటే మనకి ఆర్థిక మాంద్యం అని ఏం చెప్తాం, ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది, వస్తు సేవలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ వస్తు సేవలకు సరిపడే డిమాండ్ అనేది ఉండదు. దాంతో వస్తువుల ధరలు తగ్గిపోతాయి. వస్తువుల ధరలు తగ్గితే ఉత్పత్తి తగ్గిపోతుంది, ఉత్పత్తి తగ్గితే ఉద్యోగం తగ్గిపోతుంది. ఇలా మళ్ళీ సైక్లికల్గా వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అది మెయిన్ ప్రాబ్లం ఏంది, డిమాండ్ అనేది లేకపోవడం. సో ఆ డిమాండ్ని కల్పించాలి. డిమాండ్ని కల్పించాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం అనేది అందులో ఇంటర్ఫీరెన్స్ అనేది అవ్వాలి. ఎలా అవ్వాలి, ఇప్పుడు డిమాండ్ని కల్పించాలంటే ఆ వ్యక్తుల దగ్గర డబ్బు అనేది ఉండాలి, ఆదాయం అనేది రావాలి. సో ఆదాయం ఎలా వస్తుంది, ప్రైవేట్ వ్యక్తులు ఈ వస్తువులకు డిమాండ్ అనేది తగ్గిపోయింది, కాబట్టి ఉత్పత్తి తగ్గించేస్తారు. కాబట్టి వీళ్ళు ఎటువంటి ఉద్యోగాన్ని కల్పించరు. కాబట్టి అప్పుడు ప్రభుత్వం అనేది ఎంటర్ అయ్యి ఈ వ్యక్తులకి డిమాండ్ దగ్గర ఆదాయాన్ని పెంచాలి. ఏ విధంగా పెంచాలి, ఫ్రీగా డబ్బులు ఇచ్చేసినా పెరుగుతుంది. లేదనుకుంటే ఏదైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వాటిలో ఈ వ్యక్తులు పనిచేసి డబ్బులు సంపాదించి మరలా డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా ఏం చేశారంటే మనకి జేఎం కీన్స్ అనేటటువంటి ఆర్థికవేత్త, జేఎం కీన్స్, జాన్ మేనార్డ్ కీన్స్ అంటారు. ఈయన మనకి స్థూల అర్థశాస్త్ర పితామహుడుగా చెప్తాం, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడుగా చెప్తాం. ఈయన ఈ ఆర్థిక మాంద్యానికి రెమెడీని సూచించడం అనేది జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే ప్రభుత్వం అనేది జోక్యం చేసుకొని ప్రజల యొక్క దగ్గర ఆదాయాన్ని పెంచితే అక్కడ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం అనేది కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వ్యక్తులకి ఆదాయం అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక రోడ్డు అనేది నిర్మించారు అనుకోండి. సో ఆ రోడ్డు వేయడానికి కొంతమంది వ్యక్తులు పనిచేస్తారు, వారికి ఆదాయం వస్తుంది. సో ఆదాయం వస్తే ఆటోమేటిక్గా వస్తే సేవలకు డిమాండ్ చేస్తారు. లేదు, ఇప్పుడు మనకు ఉపాధి హామీ పనులు అనేవి జరుగుతున్నాయి, చెరువులు ఇటువంటి వాటిని బాగు చేస్తూ ఉంటారు. సో ఆ రకమైన వ్యయాలు చేయడం వలన అక్కడ చెరువులు అటువంటివి బాగుపడతాయి, ఆ వ్యక్తులకు ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంత ఖర్చు చేస్తారు కాబట్టి మళ్ళీ వస్తేవాళ్ళ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇలా మనకి ఈ ప్రభుత్వం యొక్క పాత్ర అనేది మనకి ఈ ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటి నుంచి ఇంకా ఈ ప్రభుత్వం పాత్ర అనేది ఆర్థిక వ్యవస్థలో ఖచ్చితంగా ఉండాలని మరలా అందరూ ఆర్థికవేత్తలు భావించడం అనేది జరిగింది. కాబట్టి అక్కడతో మనకి ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం పాత్ర అనేది పెరిగింది. అయితే ఆడమ్ స్మిత్ అనేటటువంటి ఆర్థికవేత్త ఈ ప్రభుత్వం యొక్క విధులను బట్టి, నిర్వహించేటువంటి విధులను బట్టి మనకి ఈ ప్రభుత్వ వ్యయం అనేది అంటే ప్రభుత్వాల యొక్క కార్యకలాపాలను బట్టి ఈ ఆడమ్ స్మిత్ అనేటటువంటి ఆర్థికవేత్త స్మిత్ అనేటటువంటి ఆర్థికవేత్త
ప్రభుత్వం యొక్క విధులను బట్టి ప్రభుత్వ వ్యయాన్ని 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అది ఒకటి రక్షణపరమైన విధులు. రక్షణపరమైన విధులు. రక్షణపరమైన విధులు ప్రభుత్వం అనేది రక్షణ కోసం చేసేటటువంటి విధులు. ఇందులో మనకి సైనిక శక్తి కావచ్చు, పోలీస్ శక్తి కావచ్చు, అదేవిధంగా న్యాయస్థానాల ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా ఆయుధాల కొనుగోలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనకి రక్షణపరమైన విధులు అనేవి అవుతాయి. ప్రభుత్వం అనేది ఇటువంటి రక్షణపరమైన విధులు అనేది చేపడుతుంది కాబట్టి మనకి ప్రభుత్వ వ్యయం అనేది రక్షణపరమైన విధుల్లో భాగంగా మనకి రక్షణ వ్యయం అనేది జరుగుతుందని చెప్పింది. నెక్స్ట్ది ఈ ఆడమ్ స్మిత్ చెప్పినటువంటి విధుల ప్రకారం ప్రభుత్వం ఏంది వాణిజ్యపరమైన విధులు. వాణిజ్యపరమైన విధులు. వాణిజ్యపరమైనటువంటి విధులు అంటే ప్రభుత్వం అనేది రైల్వేని, అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ని, అదేవిధంగా విద్యుత్ శక్తి, అదేవిధంగా సబ్సిడీలు ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేయడం వలన ప్రభుత్వం అనేది కొంత అంటే జనాలకందరికి ఉపయోగపడేటటువంటి జనాల యొక్క కోరిక మేరకు కొంత వాణిజ్యపరమైనటువంటి విధులు కూడా నిర్వర్తించడం అనేది జరుగుతుంది. ఈ రకమైనటువంటి వ్యయం అనేది ప్రభుత్వం అనేది చేస్తుంది కాబట్టి ప్రభుత్వం యొక్క విధుల్లో భాగంగా మనకి వాణిజ్యపరమైన వ్యయాలు కూడా ప్రభుత్వం చేస్తుందని ఆడమ్ స్మిత్ గారు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ది మూడోది అభివృద్ధి పరమైనటువంటి విధులు. అభివృద్ధి పరమైన విధులు. అభివృద్ధి పరమైనటువంటి విధులు. ఈ అభివృద్ధి పరమైన విధులు అంటే విద్య, వైద్యం, అదేవిధంగా సామూహిక మనకి పార్క్స్ ఇటువంటి వాటిని ఏర్పాటు చేయడం, ఇటువంటి ప్రజలందరికీ సామూహికంగా ఉపయోగపడేటటువంటి అంశాలపైన చేసేటటువంటి వ్యయం ఆధారంగా మనకి ప్రభుత్వం చేసేటువంటి వ్యయం అనేది అభివృద్ధి పరమైనటువంటి విధులుగా మనం చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఆడమ్ స్మిత్ గారు ప్రభుత్వం యొక్క విధులను బట్టి ప్రభుత్వ వ్యయాన్ని 3 రకాలుగా రక్షణ వ్యయం, వాణిజ్యపరమైన వ్యయం, అదేవిధంగా అభివృద్ధి పరమైన వ్యయం అని వర్గీకరించడం అనేది జరిగింది. అయితే ప్రభుత్వం చేసేటటువంటి వ్యయాన్ని ఇన్ని రకాలుగా వర్గీకరించడం అనేది కొంత కష్టంగా ఉంటుందని కొంతమంది అభిప్రాయపడడం అనేది జరిగింది. అయితే ఈయన వ్యక్తిగతంగా విభజించినటువంటి ఆడమ్ స్మిత్ అనే ఆర్థికవేత్త వ్యక్తిగతంగా ఆయన చెప్పినటువంటి అభిప్రాయం. యాక్చువల్గా ఏంటంటే యూనివర్సల్గా మనకి లేదంటే మన ఇండియా పరంగా కావచ్చు, యూనివర్సల్ పరంగా కావచ్చు, మనం ప్రభుత్వం యొక్క వ్యయాన్ని ప్రధానంగా 4 రకాలుగా చెప్తాం. మన బడ్జెట్లో కూడా ఈ 4 రకాల వ్యయాలని సూచించడం అనేది జరుగుతుంది. అది ఏంటంటే ఒకటి రెవెన్యూ వ్యయం. రెవెన్యూ మరియు మూలధన వ్యయం. రెవెన్యూ మరియు మూలధన వ్యయం. 2 ప్రణాళికేతర మరియు ప్రణాళికేతర వ్యయం. ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయం. 3వది బదిలీ మరియు బదిలీయేతర వ్యయం. బదిలీయేతర వ్యయం. అదేవిధంగా 4వది ఉత్పాదక మరియు అనుత్పాదక వ్యయం. ఉత్పాదక వ్యయం అని ఇలా ప్రభుత్వం యొక్క వ్యయాన్ని మనం ప్రధానంగా 4 రకాలుగా విభజించడం అనేది జరుగుతుంది. ఈ 4 రకాలైనటువంటి వ్యయాన్ని మనకి బడ్జెట్ పత్రాల్లో ప్రస్తావించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం బడ్జెట్ పత్రాలు ఏం చూపిస్తుంది? రాబడులు, వ్యయాలు చూపిస్తుంది. రాబడుల్లో మనకి మూలధన రాబడులు, రెవెన్యూ రాబడులు చూపిస్తుంది. వ్యయాల్లో కూడా మనం మూలధన వ్యయాలు, రెవెన్యూ వ్యయాలను చూపిస్తుంది. ఈ రెవెన్యూ వ్యయాల్లో మనకి చూడండి ప్రభుత్వం యొక్క వ్యయాల ప్రధానం 4 రకాలు చెప్తామని చెప్పాం. అది రెవెన్యూ మరియు మూలధన వ్యయం, అదేవిధంగా ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయం, అదేవిధంగా బదిలీ మరియు బదిలీయేతర వ్యయం, ఉత్పాదక మరియు అనుత్పాదక వ్యయం అని ఇలా 4 రకాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మనం ఈ వీడియో వరకు ఏంటంటే ఓన్లీ రెవెన్యూ వ్యయం వరకు చెప్పుకుంటాం. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి రెవెన్యూ వ్యయం
అంటే ప్రభుత్వం అనేది సాధారణ కార్యకలాపాలు నిర్వహించడం కోసం కావచ్చు, లేదంటే రక్షణ కోసం కావచ్చు, సబ్సిడీల కోసం కావచ్చు, ఇలా మనకి చేసేటటువంటి రోజువారీ కార్యకలాపాల కోసం చేసేటటువంటి వ్యయాలన్నింటిని కూడా మనం రెవెన్యూ వ్యయాలంటాం. వీటి వలన ప్రభుత్వానికి అంటే డైరెక్ట్గా ఎటువంటి ఆదాయం అనేది సమకూడదు. సో ఈ రెవెన్యూ వ్యయం అనేది మనకి 2023-24 బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్టుగైతే 2023-24 బడ్జెట్ ప్రకారం బడ్జెట్ ఎస్టిమేషన్స్ ప్రకారం చూసుకున్నట్టుగైతే ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ వ్యయం అనేది మనకి ఎంతగా చెప్పారంటే 2,28,540 కోట్ల రూపాయలుగా చెప్పడం అనేది జరిగింది. ఇది మొత్తం వ్యయంలో ఎంత శాతం అంటే 81% అనేది రెవెన్యూ వ్యయం అనేది, అంటే బడ్జెట్ ఎస్టిమేషన్స్లో మనం చేసేటువంటి మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం అనేది 81% అనేది ఉంది. అదేవిధంగా మనకి ఇంటీరియం బడ్జెట్లో 2024-25 ఇంటీరియం బడ్జెట్ ఎస్టిమేషన్స్ మధ్యంతర బడ్జెట్ అంచనాల్లో మనకి ఈ రెవెన్యూ వ్యయాన్ని ఎంతగా పేర్కొనడం జరిగిందంటే 2,30,110 కోట్ల రూపాయలుగా పేర్కొనడం అనేది జరిగింది. ఇది కూడా మనకి రెవెన్యూ వ్యయం అనేది మొత్తం వ్యయంలో ప్రభుత్వం చేసేటువంటి మొత్తం వ్యయంలో మనకి 81%గా ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రెవెన్యూ వ్యయం అనేది బడ్జెట్ అంచనాల ప్రకారం మనకి 2023-24 బడ్జెట్ అంచనాల ప్రకారం 2,28,540 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది మొత్తం వ్యయంలో 81% అనేది రెవెన్యూ వ్యయం అనేది ఉంది. 2024-25 బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ అంచనాల ప్రకారం మనకి 2,30,110 కోట్ల రూపాయలు, అంటే మనకి రెవెన్యూ వ్యయం అనేది పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా ఈ రెవెన్యూ వ్యయాన్ని మరలా మనం 2 రకాలుగా విభజించడం అనేది జరుగుతుంది. రెవెన్యూ వ్యయాన్ని మరలా 2 రకాలుగా చెప్తారు. ఎందుకోసం అంటే రెవెన్యూ వ్యయం అనేది నార్మల్గా ఏంటంటే మనకి ఉపయోగపడేటటువంటి ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడేటువంటి వ్యయం కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సినటువంటి వ్యయం. అయితే దీన్ని ఏం చేస్తారంటే ఈ రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా చేస్తే మనం ప్రభుత్వం అనేది చాలా బ్యాడ్గా పనిచేస్తున్నట్టుగా సూచికగా భావిస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే ఇందులో మరలా ఈ రెవెన్యూ వ్యయంలో అభివృద్ధి వ్యయం, అభివృద్ధి వ్యయం అని దీన్ని 2 రకాలు విభజించేశారు. అంటే గుడ్డు కన్ను కంటే మెల్లకన్ను బెటర్ అన్నట్టుగా అలా చూపించడం కోసమని దీన్ని మాయాజాలం అన్నమాట, ఒక రకమైనటువంటి మాయాజాలం. ఒకటి ఈ రెవెన్యూ వ్యయాన్ని మరలా 2 రకాలు చెప్తాం. అది ఏంటంటే అభివృద్ధి వ్యయం. అభివృద్ధి వ్యయం అంటే ఈ రెవెన్యూ వ్యయం అనేదిలో ప్రభుత్వానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆదాయాన్ని సమకూర్చేటటువంటి వ్యయమే మనకి అభివృద్ధి వ్యయం అనేది అవుతుంది. ఈ అభివృద్ధి వ్యయాన్ని మరలా మనం 3 రకాలుగా చెప్పచ్చు. ఒకటి అభివృద్ధి కార్యక్రమాల విస్తరణ. అభివృద్ధి కార్యక్రమాల విస్తరణ. ఈ అభివృద్ధి అంటే రెవెన్యూ వ్యయాన్ని 2 రకాలు చెప్తాం. అభివృద్ధి వ్యయం, అభివృద్ధియేతర వ్యయం. ఈ అభివృద్ధి వ్యయంలో మరలా ఈ అభివృద్ధి వ్యయాన్ని 3 రకాలుగా చెప్తాం. అది ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాల విస్తరణ. అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి మనకి? రైల్వేలు, రోడ్లు, విద్యుత్ శక్తి, అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులు, ఇటువంటివన్నిటి కోసం చేసేటటువంటి వ్యయాన్ని మనం అభివృద్ధి కార్యక్రమాల విస్తరణ వ్యయంగా చెప్తాం. ఎందుకోసం అంటే రోడ్డు అనేది వేసాం అనుకో మనకి రవాణా అనేది సరుకులు కావచ్చు, లేదా మనుషులు కావచ్చు, రవాణా అనేది తొందరగా జరుగుతుంది. సో అది ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించామనుకోండి వ్యవసాయం అనేది డెవలప్ అవుతుంది, తాగునీరు అందిస్తుంది. ఇలా మనకి అనేక రకాలుగా అది ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ప్రాజెక్టుల కోసం చేసేటటువంటి వ్యయాన్ని అంతా కూడా మనం అభివృద్ధి కార్యక్రమాల విస్తరణ వ్యయంగా చెప్తాం. రెండోది సబ్సిడీలు పెరుగుదల వ్యయం. సబ్సిడీల పెరుగుదల నార్మల్గానే ఏ ప్రభుత్వాలైనా అనేక రకాలైన వస్తువుల పైన, అదేవిధంగా పరిశ్రమలకి మనకి సబ్సిడీలు, వ్యక్తులకి ఇలా రకరకాలుగా సబ్సిడీలు అనేవి ఇస్తాయి. ఈ సబ్సిడీలు కూడా ఇండైరెక్ట్గా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడతాయి అని ప్రభుత్వ వాదన. నెక్స్ట్ది మనం 3వ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే సామాజిక కమ్యూనిటీ సేవల విస్తరణ. సామాజిక
కమ్యూనిటీ సేవల విస్తరణ. అంటే ఈ సామాజిక కమ్యూనిటీ సేవలు అంటే ఏంటంటే మనకి విద్య, వైద్యం, అదేవిధంగా పార్క్స్ ఇటువంటివి ప్రజలందరి కోసం ఉపయోగపడే, సామూహికంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు, లేదనుకుంటే మనకి న్యాయస్థానాలు కావచ్చు, ఇలాంటి వాటి కోసం చేసేటటువంటి వ్యయాలని మనం సామాజిక కమ్యూనిటీ సేవల విస్తరణ వ్యయాలుగా చెప్తాం. వీటి గురించి ఇంతవరకు చాలు మనకి. మనం అంటే సెంట్రల్ బడ్జెట్ గురించి చెప్పేటప్పుడు, ప్రభుత్వ విత్తం గురించి చెప్పేటప్పుడు డీటెయిల్గా వీటి గురించి మీకు చెప్తాను. ప్రస్తుతానికి కొంతవరకే మనం నేర్చుకుంటాం అనేది జరుగుతుంది. ఈ విధంగా అభివృద్ధి వ్యయం అనేది చెప్తాం. రెండోది రెవెన్యూ వ్యయంలో రెండో అంశం ఏమని చెప్పుకున్నాం మనం? అభివృద్ధ్యేతర వ్యయం. అభివృద్ధ్యేతర వ్యయం. రెండవది అభివృద్ధ్యేతర అభివృద్ధ్యేతర వ్యయాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, డైలీ అంటే రొటీన్ నిర్వహణ కోసం కార్యకలాపాలని, అంటే ఇది సామాజికంగా అవసరం, అదేవిధంగా ప్రజల పరంగా రక్షణ కల్పించడం కోసం కావచ్చు, లేదంటే కార్యకలాపాల నిర్వహణ కోసం కావచ్చు, ఈ వ్యయం అనేది తప్పనిసరైనటువంటి వ్యయం. ఇది అభివృద్ధ్యేతర వ్యయంగా మనం చెప్తాం. ఇందులో మనం చెప్పేది, ఈ అభివృద్ధ్యేతర వ్యయంలో మనం ప్రధానంగా చెప్పేది రక్షణ వ్యయం. ఈ రక్షణ వ్యయం అనేది అభివృద్ధ్యేతర వ్యయంగా చెప్తారు. కాకపోతే ఈ రక్షణ వ్యయం అనేది మనకు ఖచ్చితంగా కావాలి. ఎందుకోసం అంటే ఇతర దేశాల నుంచి మనం రక్షించుకోవడం, ఇతర దేశాల దాడుల నుంచి భారతదేశానికి ఆల్రెడీ మనకి చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి ఇలా థ్రెడ్ అనేది ఉంది. సో కాబట్టి ఆ థ్రెడ్ నుంచి మనం రక్షించుకోవడం కోసం అయినా సరే ఇది ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి ఈ రక్షణ వ్యయం అనేది మనకు ఖచ్చితంగా చేయాలి. దీనివలన ఎటువంటి ఆదాయం అనేది సమకూడదు. కాకపోతే ప్రజల యొక్క రక్షణ భద్రతలు చూడడం కోసం ఖచ్చితంగా ఈ వ్యయం అనేది చేయాలి. నెక్స్ట్ది రెండోది వడ్డీ చెల్లింపులు. అంటే ప్రభుత్వం అనేది చేసేటటువంటి రుణాల పైన వడ్డీ చెల్లింపులు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువగా మనకి బడ్జెట్లో ఎక్కువగా చేసే వ్యయాల్లో ఈ వడ్డీ చెల్లింపులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ప్రభుత్వాలు చేసే అప్పులపైన చెల్లించేటువంటి వడ్డీలు అనేవి ఎక్కువగా చెల్లించడం అనేది జరుగుతుంది. ఇవి కూడా అభివృద్ధ్యేతర వ్యయాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది పోలీస్ వ్యయాలు. ఈ పోలీస్ వ్యవస్థపై అంటే అంతర్గత భద్రతని కాపాడడం కోసం మనం చేసేటటువంటి ఈ పోలీస్ వ్యవస్థపై చేసేటటువంటి వ్యయాలు కూడా మనం అభివృద్ధ్యేతర వ్యయాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకి రెవెన్యూ వ్యయం సంబంధించినటువంటి కొంత సమాచారం. అంటే మనకి ప్రభుత్వం యొక్క వ్యయాలని ప్రధానంగా 4 రకాలుగా చెప్తాం. అది ఒకటి రెవెన్యూ వ్యయం మరియు మూలధన వ్యయం. రెండోది ఏంటంటే ఉత్పాదక వ్యయం, అనుత్పాదక వ్యయం. మూడవది ప్రణాళిక వ్యయం, అదేవిధంగా ప్రణాళికేతర వ్యయం. నాలుగవది బదిలీ వ్యయం, బదిలీయేతర వ్యయం. ఈ రెవెన్యూ వ్యయాన్ని మనం 2 రకాలుగా చెప్తాం. ఒకటి అభివృద్ధి వ్యయం, అభివృద్ధ్యేతర వ్యయం. ఈ అభివృద్ధి వ్యయాన్ని మనం 3 రకాలుగా చెప్తాం. అది ఏంటంటే మనకి అభివృద్ధి కార్యక్రమాల విస్తరణ వ్యయం, అదేవిధంగా సబ్సిడీలు పెరుగుదల వ్యయం, అదేవిధంగా సామాజిక కమ్యూనిటీ సేవలు విస్తరణ వ్యయం అని చెప్తాం. అదేవిధంగా అభివృద్ధ్యేతర వ్యయంలో మనం రక్షణ వ్యయాన్ని చెప్తాం, అదేవిధంగా పోలీసు వ్యయాన్ని చెప్తాం, అదేవిధంగా వడ్డీ చెల్లింపుల్ని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం రెవెన్యూ వ్యయం గురించి చెప్పాం. నెక్స్ట్ వీడియోలో మిగతా 3 అంశాలు మనకి మూలధన వ్యయం, అదేవిధంగా ఉత్పాదక అనుత్పాదక వ్యయం, బదిలీయేతర వ్యయం, బదిలీ వ్యయం అనేటువంటి అంశాలని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.